అనంతపురం జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. యాడికి మండల కేంద్రంలో చేపట్టనున్న వెన్నుపోటు దినం కార్యక్రమానికి పెద్దారెడ్డి రాకుండా తిమ్మంపల్లిలోనే పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గతేడాది ఎన్నికల సమయంలో తాడిపత్రిలో వైసీపీ టీడీపీ నాయకుల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా ఏడాదిగా పెద్దారెడ్డిని పోలీసులు తాడిపత్రికి రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఇటీవల కోర్టును ఆశ్రయించిన తాడిపత్రికి వెళ్లేందుకు ఆయన అనుమతులు తీసుకున్నారు. అనుమతులు అన్నీ ఉన్నా పోలీసులు తనను రానివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో రానివ్వబోమని జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలు బహిరంగానే హెచ్చరించారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రామాంజనేయులు ఫోన్ లైన్ లో ఉన్నారు. రామాంజనేయులు, అప్డేట్స్ ఏంటి? శివాని, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ప్రస్తుతం తిమ్మంపల్లి సొంత గ్రామంలో ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. ప్రధానంగా ఆయన ఈరోజు వైసీపీ చేపట్టినటువంటి ప్రోగ్రామ్ కి రావాలని చెప్పేసి తలంచారు. కాకపోతే ఆయన తాడిపత్రి హెడ్ క్వార్టర్ లో సమావేశము ఇది ప్రోగ్రామ్ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి ఆయన అనుమతి కోరితే పోలీసులు దానికి నిరాకరించి యాడికిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పేసి ఆయనకి పోలీసులు సూచించారు. ఆ సూచన మేరకే ఆయన కూడా యాడికిలో కార్యక్రమాన్ని చేపట్టేందుకు బయలుదేరుతుండగా అక్కడ పోలీసులు వెళ్లి ఆయన్ని యాడికి కూడా పోవటానికి అవకాశం లేదు, లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది అని చెప్పేసి ఆయన్ని అక్కడ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ప్రధానంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్ని జిల్లా హెడ్ క్వార్టర్ తో పాటు తాలూకా హెడ్ క్వార్టర్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదే నేపథ్యంలోనే యాడికిలో పెద్దారెడ్డి ఈ కార్యక్రమంకి వెళ్లాల్సి ఉండగా పోలీసులు అడ్డుకున్నారు. కాకపోతే ఆయన పోలీసుల తీరు పట్ల మండిపడుతున్నారు. ఇంత పోలీసులు పర్మిషన్ ఇచ్చి తర్వాత కోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా నన్ను ఎక్కడా నియోజకవర్గంలో తిరగనీయకోకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని, ఇక్కడ ఖచ్చితంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని తాడిపత్రిలో ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి చెప్పినట్లే పోలీసులు వింటున్నారు. ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి రాజ్యం నడుస్తుంది, మరి ఇది చాలా అన్యాయము, దుర్మార్గం అని చెప్పేసి ఆయన మండిపడుతున్నారు. పోలీసుల తీరు పట్ల కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎన్ని రోజులు ఇలా నన్ను ఆపగలుగుతారని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నారు. ఏడాది కాలంలోనే అనేకమైనటువంటి హామీలు ఇచ్చిన ప్రభుత్వము వాటిని ఒక్కటి కూడా నెరవేర్చకపోగా ఈ రోజు తాము చేపట్టినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం కాకోకుండా ఈ రకంగా లీడర్లందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి అడ్డుకుంటున్నారని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతానికైతే పెద్దారెడ్డిని తిమ్మంపల్లి గ్రామంలోనే హౌస్ అరెస్ట్ చేసి ఉంచారు. అక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శివాని, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ రామాంజనేయులు.